జగన్కి మోడీతో మంచి సంబంధం ఉంది. మోడీ నాశనం చేద్దాం అనుకుంటున్నాడు రాష్ట్రాన్ని, జగన్ ఆ నాశనానికి పాత్రధారి అనేటప్పటికి ఓహో మోడీ రాష్ట్రాన్ని బాగు చేద్దామని అనుకుంటున్నాడు కదా. ఈవెన్ అవన్నీ రోడ్లు ఇచ్చాడు, ఇచ్చాడు. జగన్కే సన్నిహితంగా ఉన్నాడు అనుకుంటా అని జగన్ వైపుకి వెళ్ళారు. బీజేపీ ఓటర్, తటస్థ ఓటర్, జనసేన ఓటర్ కూడా. అది ఫెచ్చింగ్ అయింది. ఈ ట్రిప్ ఆ ఓటర్ వెనక్కి వెళ్ళిపోయాడు కదా, అది పెద్ద మైనస్ కదా. ఇక్కడ జగన్ కి అయాచితంగా వచ్చిన అదృష్టం అది. నా దృష్టిలో అప్పుడు జగన్ కి రావాల్సింది 120 సీట్లు, 120, 130 రావాలి. అదనంగా వచ్చిన 21 సీట్లు, 25 నుంచి 30 సీట్లు అలా జనసేన బీజేపీ ఓటర్ ఇటు రావడం వల్ల ఇప్పుడు ఆ ఓట్లలో నాకు తెలిసి 75 to 80% జనసేన వెనక్కి వెళ్ళిపోయింది. 80 to 90%. బీజేపీది 3%లో 2% అటు వెళ్ళి 1% ఇటుకు వచ్చినట్టు ఇంకా ఉన్నట్టు. కాబట్టి ఇది సాలిడ్గా ఉన్నటువంటి దాన్ని చూసుకోకూడదు. అయితే మెయిన్ ఏంటంటే ఎక్కడ ఇతని ఫెయిల్యూర్ అనే కంటే ఇతని ఫెయిల్యూర్ నాకు కనిపించేది ఒక ప్రభుత్వ ఉద్యోగాలు, రెండవది పొత్తులు. ఈయన బీజేపీ అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడం. కాంగ్రెస్ లో చేరితే ఉపయోగం లేదు, కాంగ్రెస్ కమ్యూనిస్టులతో చేరితే నాశనం అయిపోతుంది. అలా చేయకపోవడం మంచి పని. బీజేపీతో జట్టు కట్టుంటే ఈ దఫా గ్యారంటీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిండే, మళ్ళీ 150 రేంజ్ లో కొట్టుండేవాడు.